సమాజంలో చట్టాన్ని కాపాడాలి, సమాజ నిర్మాణాన్ని ఏర్పరచాలి, సమాజంలోని మార్పు తేవాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో అందరు నడవాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదోడికి న్యాయం జరగాలి. తెలంగాణలో ఉన్న పేదలందరూ అన్యాయం అవుతూ అలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫైనాన్స్ల పేరుతోటి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. ఈ రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రాతకు తిరుగులేనటువంటిది. మరి వల్ల గరుడైనటువంటి కోటేశ్వరులు ఫైనాన్స్లకు అనుమతి ఇచ్చేటువంటి ఫైనాన్స్ చలామణి కావచ్చా అని చెప్పేసి దాని మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు బిజినెస్లతో చలామణి చేస్తున్నారు. మరి తక్షణమే వాళ్ళని పట్టి బైండ్ ఓవర్ చేసుకుంటారా? ఇలా 6 కోట్ల రూపాయలను గవర్నమెంట్ స్వాధీనపరచుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. జై భారత్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్. పేదవాడు అంటే పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. మరి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫైనాన్స్ కూడా చలామణి అవుతూ ఎక్కడ రూల్స్ చట్టం పాటించకుండా మరి ఇక్కడ ఎంతవరకు పేద ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు అంటే కొన్ని ఫైనాన్స్లకు అనువుగా ఉండరు. ఆ ఫైనాన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్స్లను కోట్ల రూపాయలను డబ్బుగా ఆర్థికంగా అనార్థికంగా లేనటువంటి వారు, ఆర్థికంగా ఉన్నటువంటి కోట్ల ఆస్తిపరులు ఇంకా డబ్బు సంపాదించినటువంటి ఆస్తు వారు ఫైనాన్స్లను పెట్టి చలామణి చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి తక్షణమే వారిని గవర్నమెంట్ ఆదేశాల మేరకు చట్టభద్రత ప్రకారంగా వాళ్ళని కోట్ల రూపాయల ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనపరచాలని నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోరుతున్నాను. అలాగే జిల్లాలో బహిరంగంగా ఎంత అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకు అంటే ఇక్కడ ఫైనాన్స్ ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందో తెలియడానికే నేను ఇక్కడ బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినా. మరి ఎలాంటి న్యాయం జరుగుతుంది ప్రజలకు? ఫైనాన్స్ నుండి నిరుపేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి వెంటనే ఫైనాన్స్ ఉన్నటువంటి వాటిని మూసివేయాలి, సీల్ చేయాలి, గవర్నమెంట్ సీల్ చేయవలసిందిగా నేను రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుతాను. 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఫైనాన్స్ గా నడిపిస్తున్నారు. మరి ఇలాంటి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఫైనాన్స్లు పేద ప్రజలకు న్యాయాన్ని జరిపిస్తుందా లేకుంటే అన్యాయం చేస్తుందా? ఇది పేద ప్రజలకు మాత్రం ఫైనాన్స్ అనేటువంటివి అన్యాయంగా న్యాయానికి కాదు అని చెప్పేసి. జై హో భారత్, జై భారత రాజ్యాంగం. జై భీమ్, జై జై పెరియార్.